హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ వీడియోలో 2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఏ రోజులు ఎలా ఉన్నాయి, ఏ రోజులు ఎలాంటి శుభకార్యాలు చేసుకోవాలి, ఈ నెలలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు, తిథి, నక్షత్రం, ఇలా పూర్తి విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నా అండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఏప్రిల్ నెలలో వచ్చేటువంటి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది, రంజాన్ మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. నేను ఈ వీడియోలో చెప్పేటువంటి శుభముహూర్తాలు అందరికీ ఒకేలా ఉండవు. వారి వారి జన్మ నక్షత్రాలు బట్టి, జాతకాలు బట్టి మారుతూ ఉంటాయి. మనకి 2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో 8వ తేదీ వరకు పాల్గొన మాసం అనేది ఉంది. 9వ తేదీ నుండి చైత్రమాసం అనేది స్టార్ట్ అవుతుంది. చైత్రమాసం మనకి మొత్తం 12 మాసాలండి. మాసంతో స్టార్ట్ అయ్యి పాల్గొన మాసంతో ఎండ్ అవుతుంది. 9వ తారీఖున మనకి పాల్గొన మాసం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే 8వ తారీఖున మనకి శ్రీ శోభకృత నామ సంవత్సరం అనేది కంప్లీట్ అయిపోయి 9న మనకి శ్రీ క్రోధనామ సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ 9వ తారీఖుని మనం ఉగాదిని అంటే నూతన సంవత్సరాన్ని జరుపుకుంటాము. ఈ రోజున పంచాంగ శ్రవణం అనేది కూడా చేస్తారు. ఇప్పుడు నేను ఏప్రిల్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు ప్రతిరోజు వివరంగా చెప్తానండి. ఏప్రిల్ 1 సోమవారం, పాల్గొన్న బహుళ సప్తమి తిథి వచ్చి సప్తమి తిథి, నక్షత్రం వచ్చి మూలా నక్షత్రము. ఇది మంచి రోజే అండి. ఈ రోజున వివాహానికి అయితే ముహూర్తాలు లేవండి. గృహప్రవేశానికి, గృహ ఆరంభం, నూతన వ్యాపారం ప్రారంభించడం, ఉపనయనం, దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట చేయడం, నూతన ఉద్యోగం చేరడం, అక్షరాభ్యాసం, నూతన పుస్తక ప్రారంభం, ఇవి చేయడానికైతే మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఏప్రిల్ 2 మంగళవారం, తిథి వచ్చి అష్టమి తిథి, నక్షత్రం వచ్చి పూర్వాషాఢ నక్షత్రము. ఈరోజు ఓన్లీ డెలివరీ ఆపరేషన్స్కి మాత్రమే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఇంకా వేరే శుభకార్యాలకి చేసుకోవడానికి ముహూర్తాలు లేవు. ఏప్రిల్ 3 బుధవారం, తిథి నవమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈ రోజున మనకి నక్షత్రాలు బట్టి వివాహానికి, గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయి. ఏప్రిల్ 4 గురువారం, తిథి దశమి తిథి, నక్షత్రం వచ్చి శ్రవణ నక్షత్రము. ఈ రోజున మనకి వివాహానికి, గృహప్రవేశానికి, అద్దెళ్ళు మారడానికి, ఇలా అన్నిటికీ మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయి. ఏప్రిల్ 5 శుక్రవారం, ఏకాదశి తిథి, ధనిష్ట నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత సర్వ ఏకాదశి అండి. ఈరోజు అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ముహూర్తాలు అయితే ఉన్నాయి. ఏప్రిల్ 6 శనివారం, ద్వాదశి తిథి, అదే త్రయోదశి తిథి. అంటే ఈ ద్వాదశి, త్రయోదశి 2 తిథులు కలిసి అయితే వచ్చాయి ఈ రోజుల్లో. శతభిష నక్షత్రము. ఈరోజు శని త్రయోదశి కూడా ఉంటుంది. ఈ రోజున మనం సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. శుభకార్యాలు చేసుకోవడానికి ముహూర్తాలు అయితే లేవండి. ఏప్రిల్ 7 ఆదివారం, చతుర్థి తిథి, పూర్వభాద్ర నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత మాస శివరాత్రి. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 8 సోమవారం, అమావాస్య, ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈ రోజున శోభకృత నామ సంవత్సరం అనేది ముగిస్తుందండి. ఏప్రిల్ 9 మంగళవారం, శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి, నక్షత్రం వచ్చి రేవతి నక్షత్రం. ఇవాళ శ్రీ క్రోధినామ సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది. ఇవాళ ప్రత్యేకత ఉగాది, కొత్త సంవత్సరం అనేది ప్రారంభమవుతుందండి. ఈరోజు అందరూ ఉగాది పండుగ అయితే జరుపుకుంటారు. ఈ రోజు నుండి మనకి చైత్ర నవరాత్రులు అనేది, రామనవరాత్రులు అనేవి ప్రారంభమవుతాయి. ఈరోజు ఎటువంటి శుభకార్యాలైనా చేసుకోవచ్చు. ఏప్రిల్ 10 బుధవారం, విద్యా తిథి, అశ్విని నక్షత్రం. ఈ రోజున మనం సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 11 గురువారం, తదియ, భరణి నక్షత్రము. ఈరోజు మనం డెలివరీ ఆపరేషన్స్కి మాత్రమే అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 12 శుక్రవారం, చవితి తిథి, రోహిణి నక్షత్రము. ఈ రోజున వివాహానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభం, అన్ని శుభకార్యాలకైతే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఇవాళ ఏప్రిల్ 13 శనివారం, పంచమి తిథి, మృగశిర నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. 12వ తారీఖు, 13వ తారీఖు ఈ 2 రోజుల్లో అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఏప్రిల్ 14 ఆదివారం,
షష్ఠి తిథి అర్ధ నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత అంబేద్కర్ జయంతి అండి. ఈ రోజున చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 15 సోమవారం, సప్తమి తిథి, పునర్వసు నక్షత్రము. ఈరోజు ఈరోజు వివాహానికి అయితే ముహూర్తాలు లేవు. గృహ ఆరంభం, గృహప్రవేశం, నామకరణం, అష్టాభ్యాసానికి, దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టకు వీటికి మాత్రమే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఏప్రిల్ 16 మంగళవారం, అష్టమి తిథి, పునర్వసు నక్షత్రము. ఈ రోజున మనకి ఓన్లీ గృహప్రవేశానికి మాత్రమే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. వేరే ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి ముహూర్తాలు అయితే లేవు. ఏప్రిల్ 17 బుధవారం, నవమి తిథి, పునర్వసు పుష్యమి నక్షత్రము. ఈరోజు శ్రీరామనవమి అండి. ఈ రోజున ఉపనయనం చేయడానికి, గర్భధానం చేయడానికి, వ్యవసాయ పనులు, బోరింగ్ పనులు చేయడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఈ రోజున ప్రతి రామాలయంలో సీతారాముల కళ్యాణం అయితే జరుగుతుందండి. ఏప్రిల్ 18 గురువారం, దశమి తిథి, ఆశ్లేష నక్షత్రము. ఈ రోజున వివాహానికి, గృహప్రవేశానికి, గృహారంభము, పెళ్లి చూపులు, ప్రతి ఒక్క శుభకార్యానికి అయితే అనుకూలంగా ఉందండి. ఏప్రిల్ 19 శుక్రవారం, ఏకాదశి, మక నక్షత్రము. ఈరోజు చాలా మంచి రోజు అండి. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి మంచి ముహూర్తాలు అయితే ఉందండి. ఏప్రిల్ 20 శనివారం, ద్వాదశి తిథి, పుబ్బ నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజు. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు. ఏప్రిల్ 21 ఆదివారం, త్రయోదశి, ఉత్తర నక్షత్రము. ఈరోజు కూడా చాలా మంచి రోజు అండి. అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఈ 18, 19, 20, 21, 22 ఈ 5 రోజులు అయితే మంచి రోజులే అండి. ఏ శుభకార్యాలు చేసుకోవడానికైనా అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 23 మంగళవారం, పౌర్ణమి, చిత్త నక్షత్రము. ఈ రోజున పౌర్ణమి తిథి కావున లక్ష్మీదేవికి ఆరాధన అనేది చేస్తూ ఉంటారు. ఈ రోజున సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఈ రోజున డెలివరీ ఆపరేషన్స్కి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. ఏప్రిల్ 24 బుధవారం, చైత్ర బహుళ పాడ్యమి, తిథి వచ్చి చైత్ర బహుళ పాడ్యమి, స్వాతి నక్షత్రము. ఈ రోజున వివాహానికి, గృహప్రవేశానికి, గృహారంభం, అన్ని శుభకార్యాలకు మంచి రోజులైతే ఉన్నాయండి. ఏప్రిల్ 25 గురువారం, విద్యా తిథి, విశాఖ నక్షత్రము. ఈ రోజున వ్యాపారం ప్రారంభం, డెలివరీ ఆపరేషన్స్కి మాత్రమే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఏప్రిల్ 26 శుక్రవారం, విద్యా తిథి, అనురాధ నక్షత్రము. ఈ రోజు కూడా మనకి వివాహానికి, గృహప్రవేశానికి, గృహారంభం, చిన్నపిల్లలకు ఉయ్యాలు వేయడానికి, అన్నప్రాసన, శ్రీమంతం, నామకరణం, అన్ని శుభకార్యాలకి ఈరోజు అయితే బాగుందండి. ఏప్రిల్ 27 శనివారం, తదియ తిథి, జ్యేష్ఠ నక్షత్రము. ఈరోజు తదియ తిథి ఉదయం వటికే ఉంటుంది. తర్వాత చతుర్థి తిథి అని ప్రారంభమవుతుంది. ఈరోజు ప్రత్యేకత సంకటహర చతుర్థి వ్రతం అండి. ఈరోజు చిన్నపిల్లలకు చెవులు కుట్టించడానికి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయి. అలాగే చిన్నపిల్లలకు పుట్టెంటికలు తీర్చడానికి కూడా 27 చాలా బాగుంది. ఏప్రిల్ 28 ఆదివారం, చవితి తిథి, మూల నక్షత్రము. ఈరోజు మంచి రోజే అండి. ఈ రోజున వివాహానికైతే ముహూర్తాలు లేవు. మిగిలిన అన్ని శుభకార్యాలకు ముహూర్తాలు అయితే ఉన్నాయండి. అన్నప్రాసన, అద్దిళ్ళు మారడానికి, ఇలాంటి వాటికి ముహూర్తాలు అయితే ఉన్నాయి. ఏప్రిల్ 29 సోమవారం, పంచమి తిథి అండ్ షష్ఠి తిథి, 2 తిథులు కలయిక ఉంటుంది. ఈ రోజున పెళ్లి చూపులకి, సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 30 మంగళవారం, సప్తమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈ రోజు అయితే మంచి రోజు అయితే కాదండి. ఈ రోజున డెలివరీ ఆపరేషన్స్కి అయితే ముహూర్తాలు ఉన్నాయి. మిగిలిన ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి ముహూర్తాలు అయితే లేవండి. ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.